ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా గంగా సీనన్నా, రేపు కూడా క్యాన్లు డెలివరింగ్ చేశాక మొత్తం డబ్బులు ఒకేసారి తీసుకుంటాను. ఎంత ఆలస్యమైనదేటి గంగా? ఎన్ని క్యాన్లు లోడింగ్ అయ్యాయి, ఎన్ని క్యాన్లు డెలివరింగ్ అయ్యాయి అన్నీ లెక్కేయాలి కదా మరి. ఏటైనదే కళ్ళు అలా ఉన్నాయి? అది అది ఎండలో తిరిగాను కదా, అందుకే అలా ఉన్నాయి. ఇట్లాంటి బండ పనులు నీకెందుకే అంటే నా మాటిను. అబ్బా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకమ్మా. భోజేసావా? నువ్వు రాకుండా ఎలా తింటానే? పద, నీకు కూడా వడ్డిస్తాను. ఏమైందమ్మా? ఏమైనాదే, కాలు తట్టుకున్నదంతే. చూడు, నేను బానే ఉన్నాను కదా. సరే అమ్మా, బానే ఉన్నావులే. నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికే? నేను బస్తీకొచ్చి చాలా రోజులైంది కదా, సుజాత వాళ్ళందరినీ పలకరించి వస్తాను. గంగా గంగా తినేసెల్లమ్మా. గంగా, ఈ పిల్ల ఈనదు కదా. సీనన్నా, సీనన్నా. ఏంటి గంగా? అన్నా, నాకిప్పటికిప్పుడు డబ్బులొచ్చే పని ఏమైనా చెప్పన్నా. అమ్మకి మందులు కొనాలి. టైం ఎంతైందో చూసావా? ఇప్పుడు ఏ పనులుంటాయి గంగా? సరే, ఒక పని చేయి, ఈ డబ్బులు తీసుకెళ్లి పిన్నికి మందులు కొను. వద్దన్నా, మీ ఇంటి పరిస్థితి నాకు తెలుసు. ఈ డబ్బులు మీకు కూడా అవసరమే. నాకేదో ఒక పని చూడన్నా. బస్తాలు మోసే పనైనా సరే నేను చేస్తానన్నా. ఇప్పటికిప్పుడంటే అన్నట్టు మన బస్తీకి అవతల కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అక్కడ టిఫిన్ బండికి వాటర్ క్యాన్లు సప్లై చేస్తా. ఆయన దగ్గర పనిచేయటానికి ఎవరైనా కావాలని అడిగాడు. కానీ నువ్వు అక్కడ పనిచేయలేవు గంగా. ఎందుకు? అక్కడికంతా కుర్రోళ్ళు అర్ధరాత్రిలో తిరిగి ఆక్తాయిలు వస్తారు. ఆడపిల్లవి, నీకు ఇబ్బందిగా ఉంటుంది. మా అమ్మ కోసం ఎంత ఇబ్బంది అయినా పడతానన్నా, ఎంత కష్టాన్నైనా భరిస్తాను. నేను టిఫిన్ కొట్లో పనిచేస్తానన్నా, దయచేసి నన్ను తీసుకువెళ్ళన్నా. సరే పద. గైస్, ఫాలో మీ. హాస్పిటల్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంది. హలో హలో బడ్డీ. చెప్పు బడ్డీ. బడ్డీ, పార్క్ లో నన్ను బెదిరించి టీచర్ని కొట్టిన అమ్మాయి బొమ్మ గీయించాను బడ్డీ. ఆ ఫోటో నీకు సెండ్ చేస్తున్నాను, చూడు బడ్డీ. ఓకే, నేను చూసి నీకు కాల్ చేస్తాను. ఓకేనా? చూడడమే కాదు, ఆ అమ్మాయి పొగరు అనిగేలా బుద్ధి చెప్పాలి, సరేనా? ఇప్పుడే చూసి నీకు కాల్ చేస్తాను. Paru! 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 Hey! I'm so happy for you, Rudra. Advance congratulations. Tomorrow is going to be a great day for both of us. Hey! You know what? I'm on cloud nine. Paru! Cool! Ain't excitement? It's just a match. Just a match అంటావేంటి రుద్ర? ఇప్పటి వరకు జరిగిన అన్ని రౌండ్స్ లో నువ్వే గెలిచావు. రేపే ఫైనల్ రౌండ్. రేపు గెలిస్తే ఏంటి, గెలిచేస్తావు. ఐ నో. ఇప్పటి
వరకు నువ్వు బాక్సింగ్ కింగ్వి, కానీ రేపు మ్యాచ్ తర్వాత ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్ర ప్రతాప్. నేను కూడా నెక్స్ట్ మంత్ జరగబోయే ఉమెన్ వింగ్ కాంపిటీషన్ లో గెలుస్తాను. ఆ తర్వాత మన జంటలందరూ బాక్సింగ్ ఛాంపియన్ పేరని పొగుడతారు. ఎక్కడికెళ్ళినా మన కటౌట్స్, సన్మానాలు, పొగడ్తలు. అరే అసలు మన సెలబ్రిటీ కపుల్స్ అయిపోతాం రుద్ర. పారు, నీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమైంది. నేను గెలవాలనే నీ కోరిక, తపన కూడా అర్థమయ్యాయి. అలా అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గెలుపోటములకు మధ్య థిన్ లైన్ ఒకటి ఉంటుంది. ఒక్క క్షణంలో అన్నీ మారిపోవచ్చు. మనం చేయాల్సింది 100% ఎఫర్ట్తో గెలుపు కోసం ప్రయత్నించడం. ఇక గెలుపోటములంటావా, అది దైవాధీనం. కమాన్ రుద్ర, అవుట్డేటెడ్ కొటేషన్స్ అని చెప్పుకో. గెలవాలి అనే టార్గెట్ తోనే ఉండాలి తప్ప ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉండకూడదు. జస్ట్ ఇమాజిన్ ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్ర అండ్ పారు. అసలు ఆ వైబ్ ఎలా ఉంది? అదిరిపోయింది కదూ. పారు, నాకు మాత్రం మిస్టర్ అండ్ మిసెస్ పారు రుద్రల్లోనే వైబ్ కనిపిస్తుంది. ఎందుకంటే గెలుపోటములు శాశ్వతం కాదు పారు. మన ప్రేమే శాశ్వతం. నాకు వేలాది మంది కొట్టే చప్పట్ల కంటే నా కోసం ఆరాటపడే నీ గుండె చప్పుడే ఇష్టం. బాక్సింగ్ ఈజ్ మై కెరియర్, బట్ యు ఆర్ మై ఫ్యూచర్. ఆఫ్ కోర్స్ రుద్ర, కానీ ప్రేమ వేరు, కెరీర్ వేరు కాదు. రెండు ఒక్కటే. కెరియర్ ని గెలిస్తేనే ప్రేమ నిలబడుతుంది. సీ మై డియర్ పారు, కెరీర్లో గెలిచినా గెలవకపోయినా ప్రేమను మాత్రం గెలిపించుకోవాలి. సరే, నాకు విషయం చెప్పు. ఇన్ కేస్ రేపు నేను మ్యాచ్ ఓడిపోయాననుకో. డోంట్ సే దట్ రుద్ర. జస్ట్ అనుకో. ఓడిపోయాను కదా అని నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటి రుద్ర, నేనింత ఎక్సైటింగ్ గా నీ మ్యాచ్ కోసం ఆరాటపడుతుంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా ప్రాణం రుద్ర. నా ఊపిరున్నంత వరకు నేను నీతోనే జీవించాలని కోరుకుంటున్నాను. నీకిదివరకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీకోసం నేను మా అన్నయ్యని కూడా వదిలేసి వచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను. పారు, నేను అదే చెప్తున్నాను. కెరీర్ ఉన్నా లేకపోయినా నా ప్రేమ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నాకది చాలు. నాకు మాత్రం నీ ప్రేమ, నీ గెలుపు రెండు కావాలి రుద్ర. ఎందుకంటే నేను నిన్నెప్పుడు విన్నర్గానే చూడాలి. నీ కోసం కొట్టే చప్పట్లు నా చెవులకెప్పుడు వినపడుతూనే ఉండాలి. ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్ర ప్రతాప్ గారి భార్య అనే గౌరవం నాకు కావాలి. ఇట్ మీన్స్ నీ గెలుపే నా గౌరవం రుద్ర. సో గెలుపోటములు దైవాధీనమంటూ స్లోగన్లు చెప్పకుండా ఫైట్ హార్డ్.